నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. సామాజిక పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద పెంచిన పెన్షన్ 3000 రూపాయలు అందించే కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, సెట్టిబల్జా కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల తమ్మయ్య, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న పెన్షన్ లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సామాజిక భద్రత కింద అందజేస్తున్న వైఎస్ఆర్ పింఛన్ కనుక లబ్ధిదారులకు ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు. జిల్లాలో నేటి వరకు అర్హులైన 25 రకాల పింఛన్దారులకు 2,38,321 మందికి 69.97 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఆర్డీఓలు, ఈఆర్ఓలు, వివిధ పరిశ్రమల, కళాశాలల, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో స్వీప్ కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి కళాశాలలో, పరిశ్రమల్లోనూ స్వీప్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఇందుకు సంబంధించిన మెటీరియల్ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రతి మున్సిపాలిటీలో తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల వద్ద హోర్డింగులను సంక్షిప్త సమాచారంతో ఏర్పాటు చేయాలని అన్నారు. ఓటర్ల నమోదుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో తాడేపల్లిగూడెం అర్బన్ రీసర్వేపై ఆర్డీఓ కె చెన్నయ్య సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే పైలట్ ప్రాజెక్టు కింద తాడేపల్లిగూడెం అర్బన్ రీసర్వే ఆదర్శంగా నిలవాలని, 18 నెలల క్రితం ప్రారంభించిన పట్టణ రీసర్వే సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని అన్నారు. 13 నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందుగా ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూమి ఆక్రమణలు, భూ విస్తీర్ణాలపై పట్టణ మ్యాపులను పరిశీలించి వార్డుల వారీగా జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. రైతులకు, గృహ యజమానులకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్ననో వినతులు స్వీకరించి వాటిపై విచారణ చేసి సంక్రాంతిలోగా నివృత్తి చేయాలని మున్సిపల్ కమిషన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ తమ న్యాయమైన కోరికలు పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని, పోలీసు దాడులు, అక్రమ అరెస్టులు, నిర్బంధాల ద్వారా కాదని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బాలరాం అన్నారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ గత 24 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకపోగా వారిపై నిర్బంధం ప్రయోగించడం సమంజసం కాదని అన్నారు. అంగన్వాడీలు ఈ రోజు కలెక్టరేట్ వద్ద శాంతియుత ర్యాలీకి, కార్యక్రమానికి పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను, నాయకులను, సిఐటియు, సిపిఎం నాయకులను గత అర్ధరాత్రి 2 గంటల నుండి గృహ నిర్బంధం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించిందని అన్నారు. ఈ చర్యలను సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం మీదుగా వ్యవహరిస్తే అంగన్వాడీలకు మద్దతుగా వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులతో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడనాడి అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారని, వారి మీద, వారి నాయకుల మీద ప్రభుత్వం దాడికి పూనుకుంటుందని అన్నారు. మున్సిపల్ కార్మికులు సమాజానికి చేసే సేవ గొప్పదని, ఎన్నికల ముందు కరోనా సమయంలో పొగిడి వారికి చేసింది ఏమీ లేదని అన్నారు. మున్సిపల్ కార్మికులపై నిర్బంధం ఆపి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యలు కూడా పరిష్కరించాలని బలరాం కోరారు. గృహ నిర్బంధం చేశారు. నర్సాపురంలో సిఐటి నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు. అనేక చోట్ల ఈ గృహ నిర్బంధాలు, అరెస్టులు పోలీసులు యథేచ్ఛగా చేస్తున్నారు. ఈ చర్యలు ఇప్పటికైనా సరే మానుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేసిన వారందరినీ కూడా తక్షణం విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా నిరసనలు చేయటం, ఆందోళనలు చేయటం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఈ హక్కుని కాలరాయొద్దు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం గనక ఇలాగే వ్యవహరిస్తే వామపక్షాలు, అంగన్వాడీలకు మద్దతుగా ఇతర ప్రజా సంఘాలు, సంస్థలు అన్నీ కూడా ప్రత్యక్ష కార్యాచరణకి దిగుతామని హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ సమ్మెలో భాగంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన చెలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా బయలుదేరిన అంగన్వాడీలను, అంగన్వాడీ సంఘాల నాయకులను ఎక్కడెక్కడ అక్రమార్షులు చేయడం నిరసిస్తూ 2వ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. భీమవరంపట్నంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు చేపట్టిన కలెక్టరేట్ వద్ద నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. పట్నంలో ప్రకాశం చౌట వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులకు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. సిఐటియు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అంగన్వాడీలు గత 22 రోజులుగా చేస్తున్న సమ్మెలో భాగంగా ప్రభుత్వ అబద్ధపు ప్రకటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా భీమవరంలో బుధవారం నిరసన సభ నిర్వహించారు. నిరసన సభకు పర్మిషన్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ తెల్లవారుజాము నుండి సిఐటియు అంగన్వాడీ లీడర్లను అరెస్టు చేసి స్టేషన్కు తరలించడంపై అంగన్వాడీలు కన్నెర్ర చేశారు. భీమవరం పాత బస్టాండ్ సెంటర్లో దిగిన వారిని దిగినట్లు అరెస్టు చేయడం, తనిఖీలు చేయడం, బెదిరించడం వంటి చర్యలకు పూనుకోవడంతో అంగన్వాడీలందరూ ఏకమై ఒకేసారి ప్రకాశం చౌక్ రోడ్డు పైకి వచ్చి బైఠాయించారు. సిఐటి జిల్లా అధ్యక్షులు జేఎన్వి గోపాలన్, ఏజయ్ కుమారి, ఏఎస్ఎఫ్ఐ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీ పోరాటం కేవలం జీతనాతాల కోసమే కాదని ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద తల్లులకు, బాలింతలకు, పిల్లలకు ఉపయోగపడే కేంద్రాలను మెరుగుపరచాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారని అన్నారు. ప్రభుత్వం ఎన్నో నోటీసులు ఇచ్చినా, ఎంత నిర్బంధించినా సమస్యలు పరిష్కరించేంత వరకు కేంద్రాలకు వెళ్లేది లేదని పెద్ద ఎత్తున నినదించారు. కార్యక్రమానికి సిఐటి జిల్లా నాయకులు వాసుదేవరావు, సత్యనారాయణ, త్రిమూర్తులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు ఎండి హసీనా, ఉషారాణి, తులసి తదితరులు నాయకత్వం వహించారు. వయసు మళ్లిన అవ్వాతాతల మనసుల్లో ఆనందాన్ని నింపే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పెంపుదల చేశారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం అత్తిలి శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మండపం వద్ద రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 3,000 రూపాయల పింఛన్ సొమ్ము పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కారుమూరి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో పేదలు, వృద్ధులు, వితంతుల కష్టాలు నేరుగా చూసి పింఛన్ను 3,000 వరకు పెంచుతానని ఇచ్చిన హామీని నూతన సంవత్సర కానుకగా అందజేశారని అన్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలుస్తారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని మరింత ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనను దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ ఏపీ వైపే చూసే పరిస్థితి కలిగిందని అన్నారు. మనకు ఏ ప్రభుత్వ సమయంలో మంచి జరిగిందో, ఏ ప్రభుత్వం సాయం చేస్తోందో కూడా ప్రజలు గమనించాలని సూచించారు. అత్రి మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్తో కలిపి 9,688 మందికి గాను 2,79,92,000 రూపాయలు ప్రతి నెల పింఛన్ సొమ్ము అందజేయడం జరుగుతోందని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య పరిపాలన తేడా గమనించాలని, జగన్ ప్రభుత్వం పేదలకు సాయం చేసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో పేదలకు చెందాల్సిన డబ్బును గాదికాడ పందికొక్కులా దోచుకు తిన్నారని దుయ్యబట్టారు. ప్రజలను మోసం చేయడానికి ఇప్పుడు కొత్తగా టీడీపీ, జనసేన పార్టీల వారు 2 జెండాలతో వస్తున్నారని, వారు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారం చేపట్టడానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మేడేది జాన్సన్, బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మక్కా సూర్యనారాయణ, పైబన సత్యనారాయణ, అడ్డాల జానకి, మహమ్మద్ అబీబుద్దీన్, గంట విజేత నాగరాజు, మద్దాల శ్రీనివాస్, కూనపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, వెలగల ఎమ్మిరెడ్డి, పెరిమిచ్చ రామరాజు, బడపాటి వీర్రాజు, సుంకర్ నాగేశ్వరరావు, దారం శిరీష, రాము, గంట నాగరాజు, పొల్నాటి చంద్రరావు, సబ్బితి రాజేష్, ఎంపీడీఓ అమీలు జమా, తహసీల్దార్ ఏవి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు 3,000 రూపాయలు పెన్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే మాట చెప్పాడో, మాట ఇచ్చాడో, చెప్పిని చెప్పని చేసే మనిషి ఎవరు? చెప్పిని చెప్పని కూడా ఏది చేయని మనిషి ఎవరు? చంద్రబాబు. అందుకే నిన్ను నమ్మం బాబు అంటున్నాను. పెద్దవాళ్ళకి మనవడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, పిల్లలకి మామయ్య అయ్యాడు. ఇలాంటి బంధాన్ని పెనవేసుకున్న ముఖ్యమంత్రి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా అవ్వాతాతలను
చూడాలి. మొత్తం పెన్షన్లు 1,63,00,000, కొత్తగా వచ్చిన పెన్షన్లు 37,00,000. మళ్ళీ ఈరోజు జగన్ ఇచ్చిన పెన్షన్లు 66,34,000. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో 37,00,000, మేము 1,63,00,000. జగన్ ఈ నెలకు ఇస్తున్నది 1,969 కోట్లు. ఆయన ఇచ్చిందంత 57,000 కోట్లు. అంటే డబల్ ఇస్తున్నాడు, డబల్ కన్నా ఎక్కువ ఇస్తున్నాడు. అంటే ఎంత మంచి మనసు ఉందో ఒకసారి గమనించండి. ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమ అభిమానాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. మన నియోజకవర్గానికి వచ్చేసరికి 11 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద ఇష్టం. ప్రతిదీ కూడా మీ ఇంటికి వచ్చి మీరు లేకుండానే వాలంటీర్లు ఏలుముద్ర వేయించేస్తున్నారు. ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఈ వాలంటీర్ వద్దు, ఇంతకు ముందు మీ పెన్షన్లు ఇవ్వలేదా, పంచాయతీ కాడికి వచ్చేవారు కదా, అలాగే తీసుకుంటారు అంటున్నాడు. అది కావాలా, ఇలా కావాలా, వాలంటీర్ కావాలా వద్దా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లంచాలు లేకుండా, అవినీతి లేకుండా ప్రతి ఒక్క పైసా బటన్ నొక్కుతుంటే మీకు వచ్చి పడుతుంది. ఇవాళ గతంలో దాచుకో, దోచుకో, పంచుకో 3 సార్లు ముఖ్యమంత్రిని చేశారు ఆ గడ్డపోండి. మీ సొమ్మంతా అర్పణ. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు తెలుసా? మీకు లబ్ధి చేకూరితే, మీ ఇంటికి లబ్ధి వస్తేనే, మీ ఇంటికి పథకాలు అందుతేనే, మీకు నచ్చితేనే ఓటేయమన్నారు. అందుకే జగనే ఎందుకు కావాలంటాడు. అత్తిలి మండలంలో, అత్తిల్లో ఏం చేసినా నేనే చేశాను, ఏ పని చేయలేదు. ఈ నియోజకవర్గంలో సంక్షేమం అయితే, అభివృద్ధి అయితే 3,000 కోట్ల రూపాయలు తెచ్చానని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. గ్రామాల్లో శాశ్వతమైన అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. బుధవారం రాత్రి అత్తిలి రామన్నపేటలో 23 లక్షలతో నిర్మించిన వెల్నెస్ సెంటర్, 24 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మించి ప్రజలకు, రైతులకు సత్వర సేవలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబడు సత్యనారాయణ, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహం అభిబుద్దీన్, సర్పంచ్ గంటా విజేత నాగరాజు, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం ఉదయం కొమ్మర, మధ్యాహ్నం ఏడూరు గ్రామాల్లో ప్రజా దీవెన పాదయాత్రలో పాల్గొంటారని వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయబడు సత్యనారాయణ చెప్పారు. అనంతరం రాత్రి కంచుమరు గ్రామంలోని మంత్రి బస చేస్తారని తెలిపారు. పాదయాత్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. మహిళలందరికీ సావిత్రిబాయి పూలే ఆదర్శమని, ఆమె తెగుతో నేడు మహిళలంతా మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్తా అన్నారు. అత్తిలి మండలం బల్లిపాటి జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దత్ మాట్లాడుతూ సావిత్రిబాయి స్ఫూర్తితో బాలికల చదువులో పట్టుదల కలిగి రాణించాలని అన్నారు. మహిళా ఉపాధ్యాయుని ఎన్ సుజాతాదేవి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఎంవీఎల్కే ప్రసాద్ మహిళా ఉపాధ్యాయులను సత్కరించారు. పాఠశాలలో జరగవలసిన ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల నమోదును పరిశీలించారు. 10th విద్యార్థుల సంసిద్ధత కార్యక్రమాలపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయురాలు ఎన్ సుజాతాదేవి, సుభద్ర, లలిత, నాగలక్ష్మణులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమ ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం, పురుషోత్తం, శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, ఆత్మలింగం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్ర 2వ రోజైన బుధవారం అత్తిలి పెదపేట నుండి సంత మార్కెట్ సెంటర్, గణేష్ చౌక్, సుబ్రహ్మణ్య స్వామాలయం, పడవలరేవు, గోగులమ్మపేట, రామన్నపేట వరకు సాగింది. అడుగడుగున మహిళలు మంత్రి కారుమూరికి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
వృద్ధులు, వికలాంగులు, చిన్నారులను మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. తామంతా మీమెంటే ఉంటామని, తిరిగి జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మహిళలు మంత్రికి ముక్త కంఠంతో తెలిపారు. స్థానిక సమస్యలపై మహిళలు, ప్రజలు మంత్రి దృష్టికి తీసుకురావడంతో వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి కారుమూరి ఆదేశించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినట్టు నుండి కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పాలన అందిస్తూ ప్రజల మన్ననను పొందిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ప్రజా దీవెన పాదయాత్రలో మంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేస్తున్నారని అన్నారు. పేదల సొంతింటికలు నెరవేర్చేందుకు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసి 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందించిన ఘనత సీఎంకే దక్కుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా గడప వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని, లేకపోతే మళ్ళా ప్రజాధనాన్ని దోచుకునే పాలకులు వస్తారని ఆయన తెలిపారు. తాను చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రలో ప్రజలందరూ కలిసికట్టుగా నాతో నడుస్తున్నారని, ప్రతి గడప గడపకు ప్రజాస్పందన లభిస్తోందని అన్నారు. ఏ గడపకు వెళ్లినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్తున్నారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుకు ఎముక లేదని, నిరంతరం ప్రజల గురించి పరితపిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అతిథులు ఏఎంసీ చైర్మన్ బుద్ధిరాతి బన్నీ ప్రసాద్, పైబని సత్యనారాయణ, మక్కా సూర్యనారాయణ, అడ్డాల జానకి, మహమ్మద్ అబీబుద్దీన్, గంటా విజేత నాగరాజు, మద్దల శ్రీనివాస్, కురపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, బోడపాటి వీర్రాజు, పెనుమెచ్చ రామరాజు, వెలగల అమ్మిరెడ్డి, పొల్నాటి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య సేవలు చరిత్రాత్మకమైనవని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమంలో భాగంగా తణుకు 1వ వార్డులో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో సీఎం జగన్ రెండోసారి మరలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఏ జబ్బునైనా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించుకోవడం సులువుగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఈ శిబిరాల్లో ఖరీదైన రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి ముదిరి మెరుగైన సేవలు, వైద్య సేవలు అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఎంసీ మాజీ చైర్మన్ చుట్టూ శ్రీ వెంకట సుబ్బారావు, నత్తా కృష్ణవేణి, నూకల కనకదుర్గ, పైబొని యేసుబాబు, ఎస్వి జాకబ్ బాబు, వైద్యులు డాక్టర్ దుర్గా మహేశ్వరరావు, మున్సిపల్ డిఈ కొవ్వూరీశ్వరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో మీరు విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ప్రజల మీద ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంది. నేను అనేక రాష్ట్రాలు తిరుగుతాను, దేశాలు తిరుగుతూ ఉంటాను. ఇళ్ళప్పుడల్లా అక్కడ రాజకీయ వాతావరణం ఏ విధంగా ఉంది, గ్రామాల్లో పరిస్థితులు ఏదో మనం చెక్ చేస్తూ ఉంటాను. మరి ఎక్కడా కూడా ఇలాంటి స్కీమ్ లేదు. ఏదో 1-2 గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, ఫ్రీ వైద్యం ఉంటుంది. కానీ ఇలాగా ఇంటికి వెళ్ళి ఇంట్లోని మనుషులకి ఎటువంటి సమస్యలు తెలుసుకొని వారిని తీసుకొచ్చి ఇక్కడ ఒకసారి చెకప్ చేయించి, ఇక్కడ పెద్ద డాక్టర్తో చెకప్ చేయించి, ఆ వ్యాధి ఇంకా కనుక ఎక్కువ ఉంటే కనుక సూపర్ స్పెషాలిటీ దగ్గర తీసుకెళ్ళే ఆలోచన ఎక్కడా లేదు. ఇది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో వచ్చినటువంటి ఆలోచన మాత్రమే. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. మరి ఒకసారి వచ్చింది, మళ్ళీ రెండోసారి పెట్టారు. అంటే మొదటిసారి మనం మొదటి స్కీమ్ చేసినప్పటికీ కూడా మళ్ళా బద్దకిస్తారు, మీరు నెగ్లెక్ట్ చేస్తారు. బీపీ నెగ్లెక్ట్ చేయొచ్చు, షుగర్ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఈ నెగ్లెక్ట్ చేయడం మూలంగా అనేక సమస్యలు వస్తాయి. కేవలం బ్లడ్ ప్రెషర్ నెగ్లెక్ట్ చేయడం మూలంగా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేయడం మూలంగా కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి. అలాగే మనిషి జీవితం అతలాకుతలు అయిపోతున్నాయి. అలా అవ్వకుండా ఉండాలి. ప్రాథమిక దశలోనే చిన్న స్థాయిలో ఉండగానే తగు జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా వారి ఆరోగ్యం బాగుంటుంది, వారు పరిపూర్ణ జీవితం జీవిస్తారు అనే భావంతో ఈ ఆరోగ్య సురక్ష 2వ స్కీమ్ పెట్టారు. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే మీరు అందరూ వయసులో పెద్దవాళ్ళు ఇక్కడ చూస్తే అర్థమైంది. ఇప్పుడు వచ్చింది అందరూ కూడా పెద్దవాళ్ళు. అందులో ఆర్థికంగా స్తోమత ఉన్న వాళ్ళు కూడా, ఎంతో ఉన్నత ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇదే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మీరు అక్కడికి వెళ్ళడానికి ఈ వయసులో మీకు ఇబ్బంది, అలాగే మీకు
అక్కడికి వెళ్ళడానికి మీ తోడుండి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కూడా కొన్ని కారణాల వల్ల మీకు లేకపోవడం వల్ల ఏంటి, మీ పిల్లల ఉద్యోగరీత్యా బయట ఉండటం వల్ల ఏంటి, అలాగే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి మీ సమయాన్ని డబ్బుని కూడా వృధా చేసుకోవడం అవుతుంది. ఇవన్నీ గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు, మనం అన్ని రకాలుగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం, కానీ మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని ముందు మనం ఏ విధంగా అందుబాటులో తీసుకురావాలి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో చక్కగా ఈ ప్లాన్ని ఇది రూపొందించి ఈ విధంగా అమలుపరచడం జరిగింది. మహాత్మా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బుధవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా తణుకు రాష్ట్రపతి రోడ్లో ఉన్న ఆమె విగ్రహానికి ఎమ్మెల్సీ వంక రవినాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీ విద్య సమాజాభివృద్ధికి పాటుపడుతుందనే విషయాన్ని గమనించి ముందుగా భర్త జ్యోతిరావు పూలే వద్ద ఆమె చదువుకొని తర్వాత ఉపాధ్యాయురాలుగా పాఠశాల నెలకొల్పి స్త్రీలకు విద్యను అందుబాటులోకి తెచ్చిన మహానీయురాలు పూలే అని అన్నారు. మరి చరిత్రలో ఎప్పుడూ కూడా కొంతమంది చిరస్థాయిగా ఉండిపోతారు. వారు వ్యక్తిగతగా అవసరాలు కాకుండా, వ్యక్తిగత స్వార్థం కాకుండా సమాజం కోసం ఆలోచించి, సమాజం కోసం అనేక చింతనతోటి ఆలోచన చేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వాళ్ళే చరిత్రలు అవుతారు. అలాంటి కోవకి చెందిన వ్యక్తి ఈమె మన సావిత్రిబాయి మన పూలే గారు. ఈమె 1931 జనవరి 3ని పూణే దగ్గర పరిసర ప్రాంతాల్లో ఆవిడ అక్కడ జన్మించి 9వ సంవత్సరంలో వివాహం ఆడిన తర్వాత అప్పట్లో సాంఘిక దురాచారాలు అనేక ఉండేవి. మహిళల్ని బాగా తక్కువగా చూసేవారు. పురుషుడు మహిళ అగ్రవర్ణాల్లో మహిళలను కూడా తక్కువ చూసేవారు. ఇక బీసీ కులాలు, ఎస్సీ కులాలు దాంట్లో పురుషుల్ని మహిళల్ని బాగా తక్కువ చూసేవారు. ఎప్పుడైతే ఈ మహిళల్ని జెండర్ వ్యవస్థని ఎంత వాళ్ళు తక్కువ చూస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఆలోచన చేయడం ప్రారంభించి స్త్రీలందరూ సమానము, మహిళలందరూ సమానము, మహిళలు పురుషులు సమానము, పురుషులతో సమానంగా మహిళలకు కూడా హక్కులు కావాలి. అప్పుడు ఆమె ఉద్యమం చేయడం ప్రారంభించారు. భర్తతో కలిసి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. ఆ ఉద్యమ స్ఫూర్తే అప్పటి నుంచి అనేక మంది మహిళలు బయటకు రావడం, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, ఆ విధంగా చేయడం జరిగింది. రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ గుబ్బల తమ్మయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సమాజంలో విద్య ప్రాధాన్యత ఏంటో తెలియచెప్పిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. అటువంటి మహానీయురాల్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. పూలే ఓ మహా శక్తి ఆవిడ స్త్రీ సమాజానికి, సంఘ సంస్కరణకి, స్త్రీ విద్యా విధానానికి ఎనలేని సేవ చేసినటువంటి మహోన్నతమైనటువంటి మహావనిత. చరిత్రలో ఎప్పుడు కూడా సంఘానికి, సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళని ఏదో ఒక కులానికో మతానికో పరిమితం కాకుండా యావత్ దేశ ప్రజలందరూ కూడా చెందే వ్యక్తిగా మనం గుర్తించాలి. ఒక పూలే కానీ, ఒక సావిత్రి పూలే కానీ, ఒక అంబేద్కర్ కానీ, ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక నెహ్రూ కానీ, ఒక పటేల్ కానీ, ఒక అబ్దుల్ కలాం కానీ, వీరు ఒక మతానికి కులానికి కాదు, అలాగే వీరేశ్ లింగం కానీ, వీళ్ళంతా కూడా సమాజంలో మార్పు తీసుకొచ్చి విద్య ద్వారానే సమాజాన్ని మార్పు చేసి దేశంలో సంఘ సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మహోన్నతమైనటువంటి మహా వ్యక్తులు. ఏదో 200 సంవత్సరాల క్రితమే మహారాష్ట్రలో మరి ఆయన పూలే గారు తన భార్యను చదివించి పూణేలోనూ తదితర ప్రాంతాల్లోనూ మరి విద్యాలయాలు నెలకొల్పడమే కాకుండా ఆయన ఇంగ్లీష్ కాన్వెంట్లో కూడా చదువుకుని ఆనాడే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని కూడా పునాది చేసిన మహా వ్యక్తి. ఆ వ్యక్తి తన భార్యను చదివించి తద్వారా స్త్రీ సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి మహా వ్యక్తి మహాతల్లి. ఆ మహాతల్లికి ఈ రోజున మన యొక్క పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తూ కార్యక్రమంలో చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, నత్తా కృష్ణవేణి, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, సుద్దుల పాండు, గుబ్బల సూర్యచంద్రరావు, సామంతుల అప్పారావు,
సంగిరెడ్డి శ్రీనివాస్, ఎస్వి జాకబ్ బాబు, జస్పాల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మహాత్మా సావిత్రిబాయి పూలే 193వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసోసియేషన్ అధ్యక్షుడు సూరంపూడి కామేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మూర్తి, న్యాయవాదులు పట్ల సురేష్, గొల్లపల్లి అంబేద్కర్, నెహ్రూ, కామన మున్స్వామి, ముప్పిడి సుబ్బయ్య, గోవిందు, నాగార్జున దాస్, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని జరిపారు. తణుకులో పెదవంతెన వద్ద ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ నెల 7వ తేదీన ఆచరణ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లాలని తణుకు నియోజకవర్గ పరిశీలకుడు, కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు కోరారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం తరిమి కొట్టడానికి సభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తణుకు మండల పరిశీలకులుగా నియమితులైన వాసిరెడ్డి రాంబాబు, అత్తిరి మండల పరిశీలకులుగా నియమితులైన షేక్ మీరా సాహెబ్, ఇరవర మండల పరిశీలకులుగా నియమితులైన సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మెటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, కలగర వెంకటకృష్ణ, పీతాని మోహన్, ఆనాల ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, ఒమ్మి రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. 7వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గొప్ప బహిరంగ సభ ఆచంట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని గౌరవనీయులు ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. దానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా అందరూ తరలి వెళ్ళి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి, ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడడానికి ఈ సభలో పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా తణుకు నుంచి భారీ స్థాయిలో 4 తణుకు టౌన్, తణుకు రూరల్, అత్తిలి మండలం, ఇరగవర మండలం 4 ప్రాంతాల నుంచి కూడా పెద్ద స్థాయిలో హాజరై ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. చదువు తల్లి సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా తణుకు రిలయన్స్ స్మార్ట్ ఎదురు పెదవంతెన వద్ద గల విగ్రహాల వద్ద రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఘన నివాళులర్పించారు. అనంతరం 1వ వార్డులో హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఆకుల బుల్లబ్బాయి ప్రాథమిక పాఠశాల నెంబర్ 6 వద్ద జరిగే 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మంగని సూర్య తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయులు మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తణుకులో గల ఆమె విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గుబ్బడి శ్రీనివాస్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రిబాయి పూలే అని అన్నారు. తణుకు రోటరీ క్లబ్ లో అక్కాపంతుల బాలాజీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దొమ్మేటి జోహారికకు కాలేజీ ఫీజు నిమిత్తం తణుకు మానవతా సంస్థ నుండి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమిని రాంబాబు, కార్యదర్శి అలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కిని కాశీం, ఎస్వి రమణమూర్తి, ఆకెల్లా శివనారాయణ, మల్లిపూడి లక్ష్మి, రామకాశి మానవతా సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరింది. కార్మికులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు. బుధవారం మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు తణుకులో భిక్షాటన చేస్తూ ప్రజలను ఉద్యమ నిధికి సహకారాలను అందించాలని తణుకు రాష్ట్రపతి రోడ్లో తమ సమ్మెపై ప్రచారాన్ని చేస్తూ ప్రజలకు కోరారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ పేరుకు చర్చలంటూ ప్రభుత్వం కార్మిక నాయకులను పిలిచి సమస్యలు పరిష్కారం చేయకుండా తిప్పుతున్నారని, ప్రజలను నమ్మించడం కోసం మోసపూరితమైన చర్చా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. సమ్మెను కొనసాగిస్తామని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు సమ్మెను ఆపమని హెచ్చరించారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకులు నీలా పాదినారాయణ, అయ్యప్ప, నాగేంద్రబాబు, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజుకి 9వ రోజు సమ్మె నిర్వహిస్తున్నాం. ఇవాళ రాత్రి చర్చలకి ప్రభుత్వం పిలిచి ఊరికే పేరుకే చర్చలకు పిలిచి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రజలకు తప్పుడు సమాచారం పంపడం కోసం చర్చలను పిలుస్తున్నారు. కార్మికుల యొక్క సమస్యలేమీ కూడా పరిష్కరించకుండా విఫలం చేస్తున్నారు. ఇది కేవలం కూడా కావాలని దురుద్దేశంతో జరుగుతుంది. ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి పట్టినట్టుంది. అందుకని ఇవాళ కార్మికులు ఇచ్చే జీతాలు సరిగా సరిపోవడం లేదని సమ్మె కాలంలో మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని ఇవాళ రాష్ట్ర సంఘం పిలుపుని అనుసరించి కార్మికులందరూ కూడా భిక్షాటన చేసి ఇవాళ పట్టణంలో భిక్షాటన చేశారు. భిక్షాటన చేసిన డబ్బులతోనూ ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఈ పోరాటం సమ్మె పరిష్కారం అయ్యే వరకు, మా కాంట్రాక్ట్ కార్మికులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వానికి మరోసారి మేము హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ 15వ రాష్ట్ర మహాసభలు తణుకులో నిర్వహించడానికి ఈ నెల 5వ తేదీన ఆహ్వాన కమిటీ సమావేశం తణుకులోని అమరవీర భవనంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు జిత్తుక నరసింహమూర్తి తెలిపారు. బుధవారం తణుకులో ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తణుకులో ఆహ్వాన కమిటీ నిర్వహణ గురించి చర్చించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు కామల మునుస్వామి, ఉపాధ్యక్షులు గుబ్బల వీర్రాఘవులు, సహాయ కార్యదర్శి కడలి పాండు తదితరులు పాల్గొన్నారు. తణుకులో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి జన్మ నక్షత్రమైన పుబ్బ సందర్భంగా స్వామి కుంకుమార్చనలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య ఆచమయం సమర్పయామి. కాంచోస్మితాం హిరణ్య ప్రాకారమర్థం చునంతి తపయామి. తద శుద్ధోదక సహస్రనామేన సర్వమహం ప్రపద్యే. అలక్ష్మీం మేనసతాం మహాజ్యోతాభ్యో నమః. తద శుద్ధ సమర్పయామి. తద సహస్రనామం శుద్ధారం తద శుద్ధోదక సహస్రనామం శుద్ధివాసామరాజ్య. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసిన మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం అన్యాయమని సిపిఎం పార్టీ తణుకు పట్టణ కార్యదర్శి, మున్సిపల్ ఒప్పంద కార్మికుల సంఘ తణుకు శాఖ అధ్యక్షులు బొద్దని నాగరాజు అన్నారు. తణుకు పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికుల సమ్మె ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వెంకటేష్, బంగాలక్ష్మి, నాగరాజు, కర్నీల్ రాము తదితరులు పాల్గొన్నారు. పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను, పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ ఆఫీసుల దగ్గర మున్సిపల్ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున సమ్మెలోకి పాల్గొనడం జరిగింది. 2 మినిస్టర్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, 3 కలిసి మున్సిపల్ జేఏసీని అలాగే సిఐటి నాయకుల్ని జాయింట్ యాక్షన్గా కేకేసి చర్చలు చేయడం జరిగింది. మరి దపదపాలుగా ఇప్పటికీ 3 సార్లు జరిగినా నిన్న 4వసారి పిలిచిన పాత పద్ధతే మన మినిస్టర్లు మాట్లాడటం జరుగుతూ ఉంది. ఏమాత్రం కార్మికుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకుండా మేము ఏమీ చేయలేం, చాలా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం, మీరు సమ్మెకి వెళ్ళొద్దు, సమ్మె విరమించండి అని ఒకటే పాఠం చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక మున్సిపల్ యూనియన్ జేఏసీలు ఈ రోజు నుంచి సమ్మెలోకి దిగడం జరిగింది. మున్సిపల్ వర్కర్స్ సమ్మెకు తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఏపీసీసీ అధికార ప్రతినిధి దిశపు రామకృష్ణ మాట్లాడుతూ న్యాయమైన కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరారు. సావిత్రిబాయి పూలేకు కడల రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆకుల సాయి, చుక్కకల వరలక్ష్మి, పప్పు కాశీ, గౌస్ఖాన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, కనీస పనికి కనీస వేతనం, కనీస పనికి కనీస వేతనం, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, కనీస పనికి కనీస వేతనం. మున్సిపల్ కార్మికులు న్యాయమైన కోరికల కోసం ఈ సమ్మెను నిర్వర్తిస్తున్నారో వారందరికీ మా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంఘీభావం తెలియజేస్తున్నాం. ఇదే కాదు, కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయం ఎంత అంతా కాదు. ఏదైతే పాదయాత్రలో నేను విన్నానో నేను చూశాను అని అన్నారో, ఈవేళ 5 ఏళ్ళు తన ప్రభుత్వం పూర్తవుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై కనీస కనికరం లేకుండా చాలా దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉంది. వాళ్ళ న్యాయమైన కోరికలను సుప్రీంకోర్టే వాళ్ళకి కనీస పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మని చెప్పేసి సుప్రీంకోర్టే స్టేట్ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా వారిని కనీసం సమ్మె చేసుకునే అర్హత కూడా లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.